హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలుగు ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా వీడియో కనుక మీరు ఫస్ట్ సారి చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న బటన్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ అనేది అసలు ఎలా చూసుకోవాలి, ఎలా ఆప్షన్స్ చూసుకోవాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసినాక TSEMSET.nic.in అని టైప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసింది మనకి TSEMSET.nic.in అని. సో ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. మీకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. టీఎస్ ఎంసెట్ వాళ్ళది టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్లో అయినా సరే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా, ఇది టీఎస్ ఎంసెట్ 2017 డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ఆప్షన్స్ ఎక్స్క్లూజ్ అంటే సో ఏ ర్యాంక్ రోజు ఏం ఆప్షన్స్ తీసుకెళ్ళాలి అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి షెడ్యూల్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓసీ బీసీ ఎస్సీ మైనారిటీ క్యాండిడేట్స్ అనెక్జర్ 1 అనమాట. సో ఇది వచ్చేసరికి మీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఏ కాలేజ్కి మీరు అటెండ్ అయితే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఆ కాలేజ్ నేమ్స్ అనేవి ఇలా ఉన్నాయి అనమాట. ఫస్ట్ అసలు మనం నోటిఫికేషన్ చూద్దాం. టీఎస్ ఎంసెట్ 2017 డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫామ్ అనమాట. ఇది మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు పీడిఎఫ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్లో అడాబ్ రీడర్ అని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినట్లయితే మీకు మొబైల్లో కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. అసలు మన కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి జిరాక్స్ కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. సర్టిఫికేట్స్ టు బి ప్రొసీజ్డ్ బై ద క్యాండిడేట్స్. సో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి బోల్డ్ అని ఫామ్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఇవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే 2 sets జిరాక్స్ కాపీ అన్నారు. ఇక్కడ చెప్పబోయే అన్ని మీరు 2 sets జిరాక్స్ తీసుకెళ్ళాల్సి అంటే మొత్తం 3 sets తీసుకెళ్ళండి. ఒక సెట్ మీ దగ్గర అడ్డు పెట్టుకోండి. మొత్తం 2 sets ఉన్నాయన్నమాట. ఒరిజినల్స్ మీకు కౌన్సిలింగ్ చేసేసి అన్నీ మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం. టీఎస్ ఎంసెట్ 2017 ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. టీఎస్ ఎంసెట్ SCHEP ఉంటుంది కదా, సో దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ 2017 హాల్ టికెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ది వచ్చేసరికి. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఇప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్స్ మార్క్స్ మెమో, SSC మార్క్స్ మెమో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, సో మీకు ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చి ఉండదు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ రానోళ్ళే అందరూ ఎవరైనా సరే నెట్కి వెళ్ళి జిరాక్స్ కాపీ తీసుకోండి. అంటే మీ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని జిరాక్స్ కాపీ తీసి మీ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత సైన్ చేయించుకొని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని జిరాక్స్ తీసి వాళ్ళకి 3 sets ఇవ్వండి. నెక్స్ట్ 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఉంది. సో ఇది కూడా తీసుకెళ్ళాలి కంపల్సరీ. మాత్రం 6th నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇస్తారు, అంటే మీరు ఇంటర్ కంప్లీట్ అయినట్టు ఇంటర్ టీసీ ఇస్తారనమాట, అది తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఇది లేకపోతే మీకు ఫ్రీజ్ రింబర్స్మెంట్ అనేది రాదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్లైంట్ అథారిటీ ఆఫ్ యూ అప్లికబుల్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో అదనమాట. క్యాష్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఎవరైనా PhD క్యాండిడేట్స్ అలాగే NCC స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే కూడా తీసుకెళ్ళచ్చు. 10 years ఉంటున్నట్టు మీరు మీ సేవలో రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ యాజ్ పర్ 7 years అయినా సరిపోద్ది అంటున్నారు వీళ్ళు క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అని. సో మీకు ఉన్నోళ్ళు అవసరం లేదు. ఇది 6th నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఎవరైతే లేరో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో ఉన్నవాళ్ళు 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అయితే సరిపోద్ది మీకు. సో మనం అక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రొసీజింగ్ ఫీజెస్ అనమాట. అది OCBC వాళ్ళు వచ్చేసరికి 1000 rupees పే చేయాలి. అలాగే SC ST వాళ్ళు వచ్చేసరికి 500 rupees పే చేయాలి. ఇది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలో ఇది ఒక నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ అది చెక్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్స్ PhD క్యాండిడేట్స్ NCC స్పోర్ట్ గేమ్స్ వారు స్పెషల్గా ఇచ్చారు. వాళ్ళు ఆ ర్యాంక్ ఎలిజిబుల్ అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలింగ్ అనమాట. 12 నుంచి వీళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. 12 నుంచి 21 దాకా వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 12 వచ్చేసరికి 9 AM వచ్చేసరికి 1 నుంచి 1500 ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 11:30 AM వచ్చేసరికి 1501 నుంచి 3000 ర్యాంక్ వాళ్ళు
వెళ్ళొచ్చు అనమాట. రెండో అంటే నెక్స్ట్ 2 PM వచ్చేసరికి 3001 నుంచి 4500 ర్యాంక్ వాళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ 3:30 PM నుంచి 4501 నుంచి 6000 ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు అనమాట. 12వ తారీఖున 6000 ర్యాంక్ వాళ్ళ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. 13వ తారీఖు లాస్ట్ వచ్చేసరికి 16,000 వరకు ఉంటుంది ర్యాంకు. నెక్స్ట్ 14వ తారీఖు వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ 26,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ 15వ తారీఖు వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ 36,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ 16వ తారీఖు వచ్చేసరికి 46,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ 17వ తారీఖు వచ్చేసరికి 56,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ 18వ తారీఖు వచ్చేసరికి 71,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ 19వ తారీఖు వచ్చేసరికి 83,000 దాకా, అంటే 19 వచ్చేసరికి 80,000 దాకా ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ 20 వచ్చేసరికి 92,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ 21 వచ్చేసరికి ఇంకా ఎంత అయితే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇక టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడులోపు అటెండ్ అవ్వాలని చెప్పి. టైమింగ్స్ చూసుకొని మీరు వెళ్ళొచ్చు. పొద్దున్నుంచే వెళ్ళవసరం లేదు, మీ ఇచ్చిన టైం ప్రకారం కరెక్ట్గా అటెండ్ అవుతే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ చేసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే tsemset.nic.in అనే వెబ్సైట్లో మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ కాలేజ్ కావాలి ఏంటి అనేది ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది 16 నుంచి స్టార్ట్ అవుతుంది. 16/6/2017 నుంచి 17/6/2017 వరకు 1 నుంచి 36,000 ర్యాంక్ వరకు ఎక్స్క్లూజివ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 18, 19 36,000, 1 నుంచి 56,000 వరకు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 20 నుంచి 21 వరకు 56,000 నుంచి 80,000 ర్యాంక్ వాళ్ళు అప్లై కౌన్సిలింగ్కి ప్రొసీజర్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అనేవి 21 నుంచి 22 వరకు 80,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది కాలేజీ లిస్టు. నెక్స్ట్ 22, 23 వచ్చేసరికి మీరు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 28/6న రిలీజ్ చేస్తారనమాట. మీకు ఏ కాలేజ్ వచ్చేసింది ఏంటి అనేది 28వ తారీఖున మీకు ఎక్స్క్లూజివ్గా రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట TSMSET గురించి ప్రొసీజర్. మీకు ఏ కాలేజెస్ వచ్చినాయి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి. అంటే ఏ కాలేజ్ వాళ్ళు ఏ ర్యాంక్కి అటెండ్ అవ్వాలనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. NXR 1 మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో ఇదనమాట. మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, వీళ్ళంతవరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.